వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైత నిర్మాణ ముందుగా హెడ్లైన్స్. లాభాపేక్ష లేకుండా మధ్యతరగతి వారికి ఇళ్ల స్థలాలు, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయన్న జగన్. నిర్మల్ జిల్లా భయంసాలో విజృంభిస్తున్న కరోనా, మాస్కుల వినియోగంపై పోలీసుల అవగాహన. అడ్డంగా దొరికిపోయిన మాజీ కార్పొరేటర్ సామా తిరుమల్ రెడ్డి, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిన టీఆర్ఎస్ నేత. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో దారుణం, నడి రోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి. వరంగల్ జిల్లా ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ ను ఢీకొట్టిన లారీ, అక్కడికక్కడే వ్యక్తి మృతి. ఇక డీటెయిల్స్ వెళ్తే, నగరపాలక సంస్థల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్ల వర్క్ షాప్ కు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన ప్రజాప్రతినిధులకు ఆయన దిశానిర్దేశం చేశారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సీఎం అభినందనలు తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, లాభాపేక్ష లేకుండా మధ్యతరగతి వారికి తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు అందిస్తున్నామని సీఎం తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాల రూపురేఖలు మార్చామన్నారు. రైతులకు మేలు చేసేందుకు ఆర్బీకేలు నిర్మించామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. Important aspect is by April 15th kalla all the schools lo mottam works including the painting, that is the only thing what is left out, will be completed. Ani education secretary is reassuring me. Towards this month end, we will dedicate the entire 15,715 first phase schools to the people, and we will start the second phase of Nadu Nedu schools towards this month end. In the meanwhile, what I am requesting, what I'd like to request all the collectors is, constitute one third party inquiry by SERP, self-help groups though, so that they visit every school, they give you a report as to Nadu Nedu programs low, is everything done or not. ఆర్బీఐ సృష్టికర్త అంబేద్కర్ ను విస్మరించడం తగదని కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటోలు ముద్రించాలని ఇండియన్ కరెన్సీ అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జరిపోతుల పరశురాం డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి, మబ్బు మహేష్, సముద్రాల ప్రశాంత్ బాబు, జరిపోతుల ఆది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ, దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న సందర్భంలో ఆర్బీఐ ఏర్పాటుకు కృషి చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. జోహార్ డాక్టర్ అంబేద్కర్. 85 సంవత్సరాల వార్షికోత్సవాలను జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఆర్బీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్బీఐకి 85 సంవత్సరాలు వచ్చినా కూడా కరెన్సీ నోటుపై డాక్టర్ అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఆర్బీఐ అంబేద్కర్ గారిని విస్మరించింది, చరిత్రను వక్రీకరించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆర్బీఐ ఉన్నది అనంటే అంబేద్కర్ వల్ల. అంబేద్కర్ లేకపోతే ఈ దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ లేదు. ఆర్బీఐ ఎలా ఏర్పడ్డది? ఆర్బీఐ అంబేద్కర్ గారిని కొనియాడాలి కదా. ఆర్బీఐ అంటేనే అంబేద్కరు, అంబేద్కర్ అంటేనే ఆర్బీఐ అని ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసము అనంటే 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలినప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు 1923లో రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి 1926లో బ్రిటిషు ప్రభుత్వానికి హిల్టన్ యంగ్ కమిషన్కు
సైమన్ కమిషన్కు ఇవ్వడం వల్ల ఆ బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి 1934 ఇక ప్రజాసేవ చేస్తాం, ప్రజల సమస్యలు పరిష్కరిస్తామంటూ నీతి వ్యాఖ్యలు పలికిన హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. నిరుపేద కుటుంబీకులైన నాగరాజు, నరసింహ కుటుంబం తమ ఇంటి పక్కనున్న రోడ్డు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వారి వద్ద నుంచి మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి అక్షరాల 1,50,000 రూపాయలు లంచంగా తీసుకున్నారని బాధితులు బట్టబయలు చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేఆర్ కాలనీలో వరద నీటి పైప్ లైన్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయగా ఎమ్మెల్యే ముందు నాగరాజు, నరసింహ కుటుంబం తమను మాజీ కార్పొరేటర్ తిరుమల రెడ్డి మోసం చేశాడని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అయినప్పటికీ కూడా తన సమస్యలు తీర్చకుండా డబ్బులు తిరిగి ఇవ్వమంటే దౌర్జన్యం చేస్తున్నాడని ఎమ్మెల్యే ముందు తమ బాధను చెప్పుకున్నారు. వేరే వాళ్ళకి ఇచ్చిండు ఫ్లాట్ ఓనర్ 50,000 అట్నే ఉన్నాయి ఆయన దగ్గర అడిగితే ఇస్తలేడు. ఎవరికి ఇచ్చారు? తిరుమల రెడ్డి, రామ తిరుమల రెడ్డి. ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటుండే ఇస్తలేడు. దేనికి తీసుకున్నారు? ఫ్లాట్ గురించి తీసుకుండు అమౌంట్, రోడ్డు గురించి, రోడ్ ఇప్పిస్తా అని ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు, రోడ్ ఇప్పిస్తలేడు. మీరు అట్లా ఇచ్చారు మరి? పెద్ద మనిషి నమ్మకంగా ఇచ్చినాము, ఇవ్వలేదు. అడిగిన కొద్దిగా ఇవాళ రా రేపు అంటుంది కానీ ఇస్తలేడు పైసలు. ఎల్బీ నగర్ నియోజకవర్గం చెంపాపేట్ డివిజన్ సాయిరాం నగర్ కాలనీలో ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అభ్యర్థి గూరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. తమను గెలిపిస్తే మరెన్నో అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం జరగబోయే ఎన్నికల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మల్రెడ్డి, ముకుందారెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రపాల్ రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి వెంకటేష్ యాదవ్, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈసారి నన్ను ఎన్నికల్లో అధ్యక్షులుగా పోటీ చేయాలని పెద్దలు ఆశీర్వదించారు. అలా మాట ప్రకారం నేను నా టీమును సెలెక్ట్ చేసుకొని ఈ ఎలక్షన్లో పోటీకి వెళ్తున్నాను. నాతోటి ఉపాధ్యక్షులుగా ముకుంద్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీగా చంద్రపాల్ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీగా వెంకటేష్ గారు, ఆర్గనైజింగ్ ట్రెజరర్గా మన సురేంజన్ రెడ్డి గారు నాతోటి ప్యానెల్లో ఉన్నారు. రెడ్డి, సాయిరామ్ నగర్. నేను గత 3 సంవత్సరాలుగా కాలనీలో ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ప్లస్ మాకు పెద్దలు యాదిరెడ్డి గారు, తర్వాత రఘునాథరావు సార్ గారు, కృష్ణారెడ్డి గారు, మన కొత్తకాపు శ్రీనివాసరెడ్డి గారు, సాయిరెడ్డి సార్ గారు, అలాగే పరశురామ్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది పెద్దలు, చాలామంది సహకారంతో, ప్రభాకర్ సేటు, చాలామంది పెద్దలు మాకు ఎంతో ఆదర్శంగా ఉండి కాలనీని అంటే ముందు చూపుగా వాళ్ళు ఎప్పుడో పెట్టిన మొక్కలు, దాదాపుగా 20 సంవత్సరాల కింద పెట్టిన మొక్కలు ఈరోజు పెద్దగా ఆ చెట్ల కిందనే కూర్చొని ఎంతో ఆనందిస్తున్నారు పిల్లలు కానీ, పార్కులు కానీ, వీళ్ళందరూ. ముఖ్యంగా కాలనీలో డెవలప్మెంట్స్ అంటే ఏమిటి? మంచినీరు, కరెంటు, జనరల్గా పార్కులు, జిమ్ము, ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు చందు యాదవ్. నేను గత 2005లో సాయిరామ్నగర్ కాలనీకి వచ్చాను. సాయిరామ్నగర్ కాలనీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే గ్రీనరీ కాలనీ కిందకి గిట్ల మా కాలనీ రిజర్వ్ అయి ఉన్నది. చెంబాపేట్ వార్డ్ నెంబర్ 17 కిందకి ఈ కాలనీ రికగ్నైజేషన్ ఉన్నది. ఈ కాలనీకి గత 13 సంవత్సరాల నుంచి కానీ అంతకుముందు నుంచి ఇట్లా కానీ అభివృద్ధి విషయంలో టాప్లో ఉండి మాకు ఆ విషయము ఆల్రెడీ మేముగా చెప్పేది
జిహెచ్ఎంసీ కమిషనర్ కాడి నుంచి మమ్మల్ని పిలిపించి మాకు ఒక రికార్డు గిట్ల ఇచ్చారు. గ్రీనరీ కిందకి కానీ చెట్లు కానీ నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏదైనా సరే మీ కాలనీ వేరే కాలనీకి ఆదర్శంగా ఉంటాయని చెప్పేసి అన్నారు. ఎన్నికలు అనేది మేము పెట్టుకునేది అంతే తప్ప అవతల బలహీనతతో కొట్టుకున్నారు కాదు. మేము అభివృద్ధితో కొట్లాడుతున్నాం. ఈరోజు కాలనీకి బలంతో బలహీనతతో కొడితే ఏ రోజుకి ఇట్లా రిజల్ట్ రాదు. అది ఎంతవరకు ఉన్నా సరే మన ఇంట్లో మనం. ఇక నిర్మల్ జిల్లా బైంసాలో కరోనా వైరస్ సెకండ్ స్టేజ్ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఏఎస్పీ కార్య కిరణ్ ప్రభాకర్ ఆదేశాల మేరకు బైంసా పట్టణంలో మాస్కుల వినియోగంపై పోలీసులు అవగాహన కల్పించారు. అనంతరం ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా వాహనాల తనిఖీ నిర్వహించి నంబర్ ప్లేట్లు లేని 33 వాహనాలను సీజ్ చేసి బైంసా టౌన్ పోలీస్ స్టేషన్ లో తరలించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వట్టపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హతుడు ఎంఐఎం పార్టీ నాయకుడు అసద్ ఖాన్ గా గుర్తించారు. ప్రత్యర్థులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనలో 6గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు పాత కక్షలే కారణమన్న పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు అసద్ ఖాన్ గతంలో ఓ హత్య కేసులో నిందితుడని పోలీసులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తుంది. మల్కాజ్గిరి 141 డివిజన్ జేఎల్ఎస్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో సివిల్ సప్లై దుకాణాన్ని తెలంగాణ సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ రేషన్ లబ్ధిదారులకు పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలో రేషను అదనంగా రేషన్ షాపు సబ్ రేషన్ షాపుగా ఈరోజు ప్రారంభం మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో చేయడం జరిగింది. ఈ కాలనీ వాళ్ళకు ఉన్న రేషన్ షాపు చాలా దూరంగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది ఏర్పడుతుందని ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు, కార్పొరేటర్ గారి విజ్ఞప్తి మేరకు మరి ఇక్కడ కాలనీ వాళ్ళకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అదే రేషన్ డీలర్ తోటి ఇక్కడ అకామిడేషన్ గిట్ట
మరి కల్పించినట్టయితే మరి రేషన్ షాప్ పెట్టడం జరుగుతుందని చెప్పగానే ఇమీడియట్గా మరి ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు స్పందించి మరి దానికి సరిపడే అకామిడేషన్ ఇవ్వడంతో ఇక్కడ సబ్ రేషన్ డీలర్షిప్ ఇవ్వడం జరిగింది. మరి దానిలో కూడా మరి ఇంతకుముందు రేషన్ ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండేటట్టు మరి ప్రతి కుటుంబం తీసుకునే విధంగా రేషన్ దుర్వినియోగం జరగకుండా కూడా ఇది ప్రధానంగా కూడా ఉపయోగపడుతుందని కూడా మేము విశ్వసించి మరి రేషన్ డీలర్ను సబ్ రేషన్ డీలర్గా ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఆసుపత్రుల ముందు పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని మేదీపట్నం కాంగ్రెస్ కంటెస్టెడ్ కార్పొరేటర్ మహమ్మద్ ఖాలిక్ ఇర్ఫాన్ డిమాండ్ చేశారు. నాంపల్లి క్యాన్సర్ ఆసుపత్రి వద్ద పేరుకుపోయిన చెత్త వల్ల ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ అంటూ పేరుకుపోయిన చెత్త హైదరాబాద్ ను చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నగరంలో ఎక్కడ చూసినా కూడా డంపింగ్ యార్డులు లేక ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా చెత్త పేరుకుపోయిందని చెప్పారు. ఒకవైపు కరోనాతో పోరాడుతున్న ప్రజలు పేరుకుపోయిన చెత్త వల్ల దుర్వాసన దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ములుగు రోడ్డు ప్రధాన రహదారి అయిన ఆర్పల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంగపాడు నగరం నుండి పల్సర్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు వస్తుండగా రెడ్ బిక్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారిని చికిత్స నిమిత్తం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ యొక్క విషయాన్ని రెడ్ బిక్స్ యజమానులకు తెలియచేయగా ఎలాంటి స్పందన లేకుండా నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. విషయం తెలుసుకున్న సిఐ శ్రీధర్ రావు యాజమాన్యానికి ఫోన్ చేసినా స్పందించకపోవడం దురదృష్టకరమని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రెడ్ మిక్స్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో బానోతు సింగ్ లాల్ మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ రాజేష్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మృతి చెందిన రితన్ అను వ్యక్తి ఆర్మీ జాబ్ కు సెలెక్ట్ అవ్వడం జరిగిందని తెలిపారు. వీరికి న్యాయం జరిగేంత వరకు ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఈ యొక్క విషయాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పందించి తక్షణ చర్యలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా సిఐ శ్రీధర్ రావు మాట్లాడుతూ లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న తర్వాతనే మృతుని కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని పేర్కొన్నారు. న్యాయం జరగాలి, బాధిత కుటుంబానికి చనిపోయిన కుటుంబానికి న్యాయం వెంటనే. ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్లో ఒక వ్యక్తి పూర్తిగా ఇమ్మీడియట్గా చనిపోవడం జరిగింది. అదే విధంగా ఒక వ్యక్తి 2 కాళ్ళు కూడా విరిగిపోవడం జరిగింది. నిజానికి ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రదేశంలో ఈ విధంగా ప్లాంట్ నిర్వహించడం అనేది నిజంగా ఇది చట్ట వ్యతిరేకం. దీనికి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ఈ ప్లాంట్ను ప్రప్రదంగా మూసివేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే చనిపోయిన కుటుంబం ఉందో ఆ కుటుంబానికి తప్పకుండా ఆ యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలి. చనిపోయిన కుటుంబానికి కావచ్చు, అదేవిధంగా కాళ్ళు ఇరిగిపోయినటువంటి కుటుంబానికి కూడా ఇద్దరు చేతికి అందొచ్చిన కొడుకులు ఇద్దరు చనిపోయారు కాబట్టి వాళ్ళిద్దరికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు
చాలా దారుణం. మంద రితిన్ అనే అబ్బాయి, ఇంకొక పసునూరి అఖిల్ అనే అబ్బాయి ఇవాళ యాక్సిడెంట్కి గురైనారు. ఇద్దరు, ఒక అబ్బాయి దుర్మరణం పాలైనారు, ఒక అబ్బాయి 2 కాళ్ళు ఇరగడం జరిగింది. ఇంత దారుణంగా ఇక్కడ రద్దీ ఉంది. ఈ సిటీ పక్కనే ఉన్న ఈ రాకీ ప్లాంట్లో లారీలు, హెవీ లోడ్ లారీలు వెళ్తుండడం వల్ల ఇక్కడ నుంచి వస్తున్న ప్రజలకు కానీ ఎవరికైనా కానీ చాలా ఆటంకంగా ఉంది. ఇది చాలా దారుణం. దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆరేపల్లి పైడిపల్లి దారిలో వంగపాడు చెందిన రితిన్ అనే వ్యక్తి 19 ఇయర్స్ ఉంటాడు. అతని ఫ్రెండ్స్ అనుకోని సైడ్ వేస్తుంటే ఒక టిప్పర్, ఈ యొక్క గ్రావెల్ షిఫ్ట్ చేసే టిప్పర్ డ్రైవర్ హిట్ ఇవ్వడం వల్ల రితిన్ అనే 19 ఇయర్స్ పిల్లలు స్పాట్లో చనిపోయాడు. బాడీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇండియాలో పెట్టాం. ఇక్కడ వాళ్ళ బాధితుల బంధువులు వాళ్ళంతా అలాగే వాళ్ళు యాజిటేషన్ చేస్తున్నారు. ఏమంటే కాంపన్సేషన్ అది ఇవ్వాలని. మేము ఇన్వెస్టిగేషన్లో ఏది ఫైండింగ్స్ ఏ విధంగా ఉంటే యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ మేము ప్రొసీడ్ అవుతాం. ఇక పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు పశ్చిమ బెంగాల్, ఉత్తర్ బెంగాల్, గూర్ఖాల్యాండ్ ప్రాంతంలోని బీజేపీ పార్టీని గెలిపించకూడదని మాజీ ఎమ్మెల్యే, గూర్ఖాల్యాండ్ ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ఉత్తర బెంగాల్ అభివృద్ధి శాఖ వైస్ చైర్మన్ డాక్టర్ హార్కా బహదూర్ ఛత్రి ఆరోపించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో దళితులపై బీజేపీ వివక్ష చూపుతుందన్నారు. గూర్ఖాల్యాండ్ లో బీజేపీని గెలిపిస్తే దళితులపై వివక్ష చూపుతుందని ఆరోపించారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రామారావు గూర్ఖాల్యాండ్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. बीजेपी गोरखालैंड में आके भी 3 बार उन लोग एमपी इलेक्शंस में आके गोरखालैंड हम इस बार दे देंगे बोल के भी बताया. राजू बिस्ता के लिए सपोर्ट करने के लिए प्रचार में हमारा राजनीति अमित शाह, होम मिनिस्टर, सेंट्रल मिनिस्टर अमित शाह भी बताया इस बार हम लोग दे देंगे बोल के बता रहा. और बीजेपी भी दूसरा 2 अच्छा बात भी बता रहा. वो क्या, गवर्नमेंट एम्प्लॉइज को 30% अब पीआरसी बनाएंगे, दे देंगे बोल के भी बता रहा. उन लोग रूलिंग में है तो, और हिंदू स्वराज का भी बनाएंगे बोल के बता रहा. तो गोरखालैंड में क्यों ये तकलीफ क्यों है? इफ बीजेपी will come and contest and then if BJP will win the seats in Gorkhaland, क्यों इतना डर लग रहा है? देखिए, इसमें डरने की बात नहीं है, इसमें सोचने की बात है. ओके, अब एक बार को ही झूठ बोल देता है तो हम मान भी लेंगे. जिसने 3 बार झूठ बोला और चौथी बार वही झूठ दोहरा रहा है तो कोई बेवकूफी होगा जो इनको भरोसा करेगा. नंबर 1, they have already told so much lies. They have not worked on any of their declarations, any of their agenda which they had promised. They have not worked on any one of them. So on what basis, what is the reason that we still have to support them? Number 1. So we don't believe in them. For the last 12 years they have been fooling us. 12 साल से माने हमें बेवकूफ बना रहे हैं. एक वो है. अब ये 30% वाला एम्प्लॉय को जो देने की बात आपने कही, 30% दे विल हाइक द सैलरी ऑफ द एम्प्लॉयज. तो अब हम देखेंगे 20-22 स्टेट्स में तो बीजेपी है. वहां क्या हालत है एम्प्लॉयज का? कोई जब एम्प्लॉयमेंट के लिए जाता है तो शिक्षित लोगों को पकौड़ा तलने की एडवाइस देते हैं प्राइम मिनिस्टर. वो कोई एम्प्लॉयमेंट है? और इसी तरह से क्रिएट होगा एम्प्लॉयमेंट. ये दूसरी बात हुआ. तो उस पर विश्वास करने की, कोई भरोसा करने की जगह ही नहीं है. और ये हिंदू राष्ट्र की बात जहां तक है, 1945 से 1947 तक 2 साल कॉन्स्टिट्यूएंट असेंबली में जो डिबेट हुआ, उसके बाद संविधान बना. संविधान बनाने वाले लोग बाबा साहेब अम्बेडकर जैसे लोग थे, बड़े बड़े लोग थे. वो बेवकूफ नहीं थे, वो चाय वाले नहीं थे, वो चाय नहीं बेचते थे जैसे हमारे प्रधानमंत्री बोलते हैं वो चाय बेचते थे. ये चाय नहीं बेचते थे. तो इन्होंने देश को जाना. दे स्टडीड कि कितने तरह के लोग यहाँ रहते हैं, कितने भाषा. सबको ये फील होना चाहिए कि मैं भारतीय हूँ और गर्व के साथ खुद को भारतीय बोलने की माने हिम्मत होनी चाहिए. ये चाहते थे वो लोग. और दूसरी तरफ आप देखेंगे तो संविधान में
We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, secular, socialistic, democratic republic. सेक्युलर डेमोक्रेटिक रिपब्लिक क्यों कहा उन्होंने? अब आप सेक्युलर पर अटैक कर रहे हैं तो संविधान की प्रियम्बल पर, उसकी जो आत्मा पर ही आप अटैक कर रहे हो, तो आप तो संविधान को बर्बाद कर रहे हो, है ना? तो जो अब किसे चाहिए हिंदू राष्ट्र? मैं हिंदू हूं, तो मैं घर में राम को हर सुबह शाम को मैंने दिल में रखता हूं। अब जब राम हमारे दिल से सड़क पर आ जाएगा, तो उसकी हालत क्या होगी? राम क्या कोई सड़क की चीज है? धर्म और आस्था क्या कोई सड़क की चीज है? क्या नारेबाजी का चीज है? और आजकल मुझे कोई जय श्री राम बोलता है तो मुझे वो कोई पॉलिटिकल पार्टी का आदमी नहीं, डकैत जैसा लगता है, क्योंकि उसके बाद वो हिंसा पर उतर आता है। आप देखिए, मैंने 22 राज्य में बीजेपी है, आप 22 राज्य को छोड़ दीजिए, आप उत्तर प्रदेश को लीजिए, दलित भी हिंदू है, तो एक दलित की लड़की को इतने लोगों ने रेप किया, उसके बाद पुलिस ने रातारात वो हाथरस में उसको जला दिया। तो इस तरह का एडमिनिस्ट्रेशन हमें नहीं चाहिए, इस तरह का हिंदू राष्ट्र हमें नहीं चाहिए। हमें ऐसी राष्ट्र चाहिए जो पंडित नेहरू ने कल्पना की थी, जो बाबा साहेब अम्बेडकर और गांधी जी ने कल्पना की थी, ऐसी राष्ट्र चाहिए, क्योंकि वही है फादर ऑफ द नेशन, उन्हीं ने हमें स्वाधीनता दिलाई। अब आप देखेंगे तो ये जो पार्टी है बीजेपी, इसका कौन है इसका आइडियोलॉग? किसकी विचारधारा पर चलती है ये पार्टी? ये सावरकर की विचारधारा पर चलती है, और सावरकर वही है जिन्होंने कालापानी जेल से बचने के लिए अंग्रेजों को चिट्ठी लिखकर बोला कि मैं इस आंदोलन में नहीं रहूंगा, मुझे माफ कर दो, जेल में मत डालो, कभी मैं आई विल नेवर इंडल्ज माई सेल्फ इन दिस फ्रीडम स्ट्रगल, प्लीज एक्सक्यूज मी एंड रिलीव मी फ्रॉम दिस प्रिजन। जेल के डर से भाग गया था सावरकर, और ये लोग कहते हैं उसको वीर सावरकर, तो भागने वाले वीर होते हैं देश में। नंबर 1 वो हुआ 1942 में जब क्विट इंडिया मूवमेंट हुआ, गांधी जी ने क्विट इंडिया मूवमेंट को विरोध किया था आरएसएस ने, और यही लोग इनके गुरु हैं। तो इनको ही मुबारक, इनकी हिंदू राष्ट्र हमें नहीं चाहिए। राम इनका ही नहीं है, हमारे भी है, और हिंदू धर्म के बारे में हम ज्यादा जानते हैं। अब जब हिंदू धर्म में शंकराचार्य कहते हैं कि वसुधैव कुटुंबकम, कि कभी मैं आई विल नेवर इंडल्ज माई सेल्फ इन दिस फ्रीडम स्ट्रगल, प्लीज एक्सक्यूज मी एंड रिलीव मी फ्रॉम दिस प्रिजन। जेल के डर से भाग गया था सावरकर, और ये लोग कहते हैं उसको वीर सावरकर, तो भागने वाले वीर होते हैं देश में। नंबर 1 वो हुआ 1942 में जब क्विट इंडिया मूवमेंट हुआ, गांधी जी ने क्विट इंडिया मूवमेंट को विरोध किया था आरएसएस ने, और यही लोग इनके गुरु हैं। तो इनको ही मुबारक, इनकी हिंदू राष्ट्र हमें नहीं चाहिए। राम इनका ही नहीं है, हमारे भी है, और हिंदू धर्म के बारे में हम ज्यादा जानते हैं। अब जब हिंदू धर्म में शंकराचार्य कहते हैं कि वसुधैव कुटुंबकम, कि पूरी दुनिया हमारे फैमिली है, तो ये कहां से आगे, कैसे हिंदू आ गए कि मुस्लिम नहीं है, ईसाई नहीं है, सिख नहीं है, सिर्फ हिंदू ही है? इनको वो लाइसेंस कहां से मिली? इसीलिए दे शुड बी रिजेक्टेड outright for the better health of this country, for the better economic health of this country, for better social life of the country. We need to reject BJP lock, stock and barrel. వెస్ట్ బెంగాల్లో జరగబోతున్న ఈ ఎన్నికల నేపథ్యంలో గోర్ఖాల్యాండ్ లో 3 నియోజకవర్గాల్లోనే ఎలక్షన్స్ ఇక్కడ టఫ్ గా నడుస్తుంది. అయితే గోర్ఖాల్యాండ్ లో రీజనల్ పార్టీస్ ఉన్నాయి. గూర్ఖా జన్ముక్తి మోర్చా అనేది ఒకటి ఉంది, అందులో 2గా చీలిపోయినాయి. అయితే బీజేపీ సందెట్లో సడేమియాగా వచ్చి గెలుచుకొని వెళ్ళాలని చెప్పేసి చూస్తుందని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ 12 సంవత్సరాల నుంచి 3 సార్లు ఎంపీ సీట్లో బీజేపీకి గెలిపించాం, కానీ బీజేపీ ఇప్పటివరకు కూడా గోర్ఖాల్యాండ్ మీద పల్లెత్తు మాట కూడా ఎత్తలేదని చెప్పేసి అంటున్నారు. కాబట్టి బీజేపీకి మేము ఈసారి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా మేము దానికి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా వ్యతిరేకిస్తున్నారు. అలాగనే జన్ ఆందోళన్ పార్టీకి ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న డాక్టర్ హర్కా బహదూర్ ఛత్రి ప్రస్తుతం ఆయన నార్త్ బెంగాల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కి వైస్ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఏ పార్టీకి వారి యొక్క జన ఆందోళన్ పార్టీ
సపోర్ట్ చేస్తారనేది ఏప్రిల్ 3వ తేదీ తర్వాత మాత్రమే ప్రకటిస్తామని చెప్పేసి అంటున్నారు. అలాగనే తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఉద్యమం చేసి సంపాదించుకున్నారో అలాంటి ఉద్యమం గోర్ఖాల్యాండ్ లో కూడా కొనసాగాలి. అప్పుడే తప్పనిసరిగా గోర్ఖాల్యాండ్ అనేది సిద్ధింపజేయడం జరుగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. కెమెరామెన్ కైలాస్ ఛత్రితో రామారావు, V3 న్యూస్, కాలింపాంగ్ డార్జిలింగ్ హిల్ స్టేషన్ నుండి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాభాపేక్ష లేకుండా మధ్యతరగతి వారికి ఇళ్ల స్థలాలు, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయన్న జగన్. నిర్మల్ జిల్లా పైంసాలో విజృంభిస్తున్న కరోనా, మాస్కుల వినియోగంపై పోలీసుల అవగాహన. అడ్డంగా దొరికిపోయిన మాజీ కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డి, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిన టీఆర్ఎస్ నేత. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో దారుణం, నడి రోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి. వరంగల్ జిల్లా ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ ను ఢీకొట్టిన లారీ, అక్కడికక్కడే వ్యక్తి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.